హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. బ్యూటిఫుల్ డిజైనర్ న్యూ ఫ్యాబ్రిక్స్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు కూడాను. దట్ టు వెరీ రీజనబుల్ రేంజ్లో అండి. రేంజెస్ అన్నవి అటు ఇటు ఉంటాయండి. కొంచెం తక్కువలోనే వస్తుంటాయి ఒక్కొక్కసారి, కొంచెం మీడియం రేంజ్లోని కూడా వస్తుంటాయి ఒక్కొక్కసారి. ఫ్యాబ్రిక్ని బట్టి, దాంట్లో ఉండే వర్క్ని బట్టి, అన్నిటిని బట్టి, క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. ఒకటి తక్కువ ఉంది కదా అని చెప్పి 200 ఎక్కువ ఉండే చీర ఎంత బాగున్నా కూడా దాన్ని వదిలేస్తున్నారు. అలాగే ప్రతి చీరని అదే చీరని దాంతోనే కంపేర్ చేసి చూడండి, పక్క చీరతో కంపేర్ చేసి కాకుండా. మీకు ఆ చీర నచ్చితే అది తీసుకోండి, ఇంకో చీర నచ్చితే అది తీసుకోండి, అంతే. అందుకని ఏం లేదు, అదే చెప్పాలనుకున్నాను. అండ్ ఎక్స్చేంజెస్ అండ్ రిటర్న్స్ ఉండవండి, స్ట్రిక్ట్లీ ఉండవు. మళ్ళీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఒకసారి 2 సార్లు విడిగా చూడండి, వీడియోని క్లియర్గా చూసి తీసుకోండి. ఎక్స్చేంజ్ చేయడం అన్నది నేను చెబుతూనే ఉన్నాను, ఏదో కారణంతో పంపిస్తున్నారు, ఏదో ఒక సిల్లీ రీజన్ చెప్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుందండి, మీకు ఇబ్బందే వెనక్కి పంపించడం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, 1-2 సార్లు చూడండి. ఇప్పుడు రేటుని బట్టి ఉంటుంది క్వాలిటీ. 1500కి 1600కి వచ్చే చీర ఇది ఇలా ఉంది అని అంటారు. నిజంగా అదే లుక్ ప్యూర్లో 3500లో ఉంటుంది అనుకోండి, 1500కి వస్తుందంటే ఎక్కడో క్వాలిటీ తగ్గుతుంది, ఎక్కడో రాజీ పడుతున్నాము రేట్ తగ్గించడం కోసం, లుక్ అలాగే ఉండేలాగా. ఇది ఇలా ఉంది అని అంటే అది అలా ఉంది కాబట్టి ఆ తక్కువ రేట్కి వచ్చింది. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. దేనికైనా వర్త్, క్వాలిటీ అండ్ మీ ట్రస్ట్ మేము గెయిన్ చేసి ఉన్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఈ బిజినెస్లో ఉన్నాము. ఒకసారి 2 సార్లు చూసి తీసుకోండి. మళ్ళీ మీరు ఇచ్చేస్తే నేను తిరిగి తీసుకుంటున్నాను అలా అని చెప్పి అది కంటిన్యూ అవుతుంటే మాకు ఇబ్బంది అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈ బ్యూటిఫుల్ శారీతో స్టార్ట్ చేస్తున్నానండి. నేను కట్టుకున్నాను ఈ శారీ. ఇది ఫ్యాబ్రిక్, ఇది కొత్తది, జూట్ ఆర్గన్జా అంటారు దీన్ని. వీవింగ్లోనే మీకు ఈ జూట్ టెక్స్చర్ అన్నది వస్తుంది ఫ్యాబ్రిక్ ఆర్గన్జా మీద. కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్. దీనికి బార్డర్ చూసారా, బోర్డర్ చక్కగా లోడెడ్ పర్ల్ అండ్ కడ్దానా లేస్ వచ్చిన బోర్డర్ తోటి ఇది అటాచ్ చేసిన బోర్డర్ అండి. దీని ట్రాన్స్పరెన్సీ ఇలా ఉంటుంది. జూట్ ఆర్గన్జా, సెల్ఫ్ లైన్స్ ఉంటాయి, సీక్వెన్స్ లైన్స్ తోటి ఇలా వస్తుంది అనమాట టెక్స్చర్, సింథటిక్. దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి, ఇది వైట్ బ్లౌజ్ వస్తుంది, ఎందుకంటే దీనికి చక్కగా వైట్ బోర్డర్ వచ్చింది కాబట్టి ఇలా వైట్ బ్లౌజ్, చికెన్ వర్క్ విత్ సీక్వెన్స్ తోటి వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే షిఫాన్ అండి, షిఫాన్లో వచ్చింది మెటీరియల్. చికెన్ వర్క్ తోటి వచ్చింది, ఇట్లాగా ఫ్యాన్సీ లుక్తో ఇంత బార్డర్ తోటి వచ్చింది. ఎంతో తెలుసా ఇది? 1300, జస్ట్ 1300లో ఉంది శారీ ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను, మేము ఏ చీర చూపిస్తామో అదే మీకు పంపిస్తామండి. కలర్ వేరియేషన్ అంటారా, లైట్ టు డార్క్ ఉంటుంది, ఎందుకంటే అందరూ మీరు చూసే డివైజ్ని బట్టి మారుతూ ఉంటుంది, దానికి ఎవరు ఏం చేయలేము. ఇదైతే సీ గ్రీన్ కలర్లో ఉందండి, స్కై బ్లూ అని కూడా అనుకోవచ్చు. స్కై బ్లూ కలర్లో ఉంది, పేస్టల్ షేడ్. కొంచెం లైట్ టు డార్క్ కలర్ డిఫరెన్స్ వస్తుంది తప్ప కొన్నిటికి రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు, మీరు చూసిన డివైజ్ని బట్టి. కాబట్టి మళ్ళీ రిటర్న్ అన్నది దయచేసి పంపించొద్దు. మీకు ఇది ఇలా నచ్చితేనే తీసుకోండి. ఈ క్వాలిటీ నేను క్లియర్గా చూపిస్తాను, దగ్గర నుంచి చూపిస్తాను, ట్రాన్స్పరెన్సీ చెప్తాను, హైట్ చెప్తాను, ఫ్యాబ్రిక్ చెప్తాను, అన్నీ చెప్తాను. మళ్ళీ మీకు కావాలంటే ఇంకోసారి చూసుకోండి. ఇది 47 ఇంచెస్ హైట్లో ఉందండి. బ్యూటిఫుల్ శారీ ఇది. ఈ ఒక్క చీర గురించి నేను చెప్పట్లేదు, ప్రతి శారీ గురించి చెప్తున్నాను. చూసినట్టుగా లేదు అని సింపుల్గా ఒక సమాధానం చెప్పి మాకు రిటర్న్ పంపిస్తామంటున్నారు. చూసినట్టుగా ఎందుకు ఉండదండి, మేము ఏ చీర చూపించామో అదే 100% మేము చెప్తున్నాను. 100% ఏ చీర చూపిస్తానో అదే పంపిస్తామండి. ఈ శారీలో మా దగ్గర ఒక 30 శారీస్ క్వాంటిటీ ఉంటాయి. నేను ఒక్కటే ఓపెన్ చేసి చూపించగలను, మిగతాయి అసలు ఓపెన్ కూడా చేయకుండా వచ్చిన ప్యాకెట్ వచ్చినట్టుగా మీకు ఇంకా కొరియర్ చేసేస్తాము. సో అన్నీ ఒకటే ఉంటాయి కాబట్టి తేడా ఏమీ ఉండదండి. మీరు తీసుకునే ముందే ఇది మేము రిటర్న్ చెయ్యము అని అనుకుంటేనే తీసుకోండి, ఏ శారీ అయినా సరే, ఓకేనా. ఇంకో కలర్ కూడా ఉంది, చూపిస్తాను. సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి, ఇది పీచ్ కలర్లో ఉంది. పీచ్ కలర్, ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్, జూట్ ఆర్గన్జా విత్ సెల్ఫ్ ఈ వీవింగ్ లైన్స్ ఉంటాయి. దీని మీద కూడా ఈ లైట్ పేస్టల్ షేడ్స్కి వచ్చిన ఈ వైట్ పర్ల్ బార్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది అటాచ్ చేసిన దీనికి బార్డర్, ఇది బార్డర్ మీద వర్క్ వస్తుంది చక్కగా, ఇట్లా స్కాలప్ లా వస్తుంది. పర్ల్ అండ్ కడ్దానా తోటి ఉంది, అండ్ సేమ్ వైట్ బ్లౌజ్ తోటి ఉంటుంది. బ్లౌజ్ 80 సెంటీమీటర్స్ ఉందండి, మీటర్ లేదు. 1300కి చాలా బాగుంది ఇది. మీరు కావాలంటే దీన్ని ఓన్లీ స్లీవ్స్గా వేయించుకొని బాడీకి వేరే వైట్ ఫ్యాబ్రిక్ వేయించుకున్నా, లేకపోతే ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా, దీని మీద ఇంకొక 500 ఎక్స్ట్రా ఖర్చు పెట్టినా కూడా 1300కి ఈ చీర చాలా వర్త్ అండి అని నా అభిప్రాయం. కాబట్టి 80 సెంటీమీటర్సే ఉంది బ్లౌజు, మీటర్ అయితే ఉండదు, ఓకేనా. అది ఇష్టపడితే తీసుకోండి మీరు.
ఇది కానీ శారీ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. అసలు చక్కగా పీచ్ కలర్లో ఉంది. దీని మీద వైట్ బార్డర్ కూడా చాలా బాగుంది. ఇంకొక డిజైనర్ శారీ అండి, లైట్ వెయిట్లో ఉంది, సాఫ్ట్ ఆర్గన్జాలో ఉంది, 46 ఇంచెస్ హైట్లో ఉంది. డబుల్ షేడ్ కనిపిస్తుందా మీకు? లైట్ పీచ్ నుంచి డార్క్ పింక్ కలర్ వెళ్ళింది, రాణి పింక్ కలర్ వరకు వచ్చింది. సో దీని మీద గోల్డ్ జర్దోజీ పీటా వర్క్ అండి, సీక్వెన్స్ అండ్ పీటా వర్క్లో వచ్చింది చక్కటి బార్డర్ అండ్ ఇట్లా క్రాస్ ప్యాటర్న్తో వచ్చిన వర్క్. అండ్ పళ్ళు చాలా స్పెషల్గా ఉంది. ఇది పళ్ళులో కూడా కొంచెం ఎక్కువ ఎంబ్రాయిడరీ వచ్చి ఈ క్రాస్ ప్యాటర్న్ వస్తుంది. లైట్ వెయిట్లో ఉందండి, చాలా లైట్ వెయిట్లో ఉంది. బ్లౌజ్ అయితే ఇంకా అసలు బ్యూటిఫుల్గా ఉంది, ఎందుకంటే ఈ డార్క్ కలరే సాటిన్ బ్లౌజ్ అండి. ఇది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది. సాటిన్ బ్లౌజ్ మీద ఫుల్గా వర్క్ వస్తుంది. 4000కి ఉంది. 4000కి డిజైనర్ పీస్ ఇది. మీరు 1300 చీరతో కంపేర్ చేసుకొని దీన్ని తక్కువ చేయొద్దు. ఈ చీర జనరల్గా అంతకుముందు 6000, 6500 అలాంటి వాటిలో ఉండేది. గోల్డ్ అంతా రీసెర్చ్ చేసి ఇంకొంచెం తక్కువ రేట్లో ఎక్కువ గ్రాండ్గా కనిపించే మంచి ఫ్యాబ్రిక్లో ఉండేలాగా ప్రయత్నించి తీసుకొచ్చిన శారీ అనమాట ఇది. కాబట్టి 4000కి ఇది వర్త్. 4000కి 100% వర్త్. ఇది రాణి పింక్ సాఫ్ట్ ఆర్గన్జా మంచి వర్క్తో వచ్చింది. 46 ఇంచెస్ హైట్లో ఉందండి ఈ శారీ. స్మూత్ అండ్ సాఫ్ట్ సాటిన్ ప్రింటెడ్ శారీ విత్ వర్క్ తోటి హైలైట్ చేశారండి దీని మీద. మళ్ళీ నేను కలర్ అయితే ఇంగ్లీష్ కలర్ గ్రే అండ్ బ్రౌన్ కలర్ మిక్స్లో ఉంది. గ్రే కలర్ బాడీ వచ్చి బ్రౌన్ కలర్ తోటి వచ్చిన ఈ ఫ్లవర్స్, బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్ కలర్ తోటి వచ్చిన ఫ్లవర్స్. దీని మీద ఇట్లా చూసారు, అక్కడక్కడ చిన్న సీక్వెన్స్ తోటి హైలైట్ చేశారు. చిన్న గ్లిటర్ యాడ్ అయింది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది, చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్. అండ్ పళ్ళులో ఇలా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. సేమ్ ప్యూర్ కాన్సెప్ట్ అండి ఇది కూడా. ఇదైతే 2000లో ఉంది. స్మూత్గా సాఫ్ట్గా సాటిన్ క్రేప్ ఫ్లోరల్ ప్రింటెడ్ ఇంగ్లీష్ కలర్ 2000లో ఉంది. ఇందులోనే ఇంకొక కలర్ అనమాట. ఇదేమో డార్క్ కలర్ కాదు, లైట్ కలర్లో వచ్చింది. సీ గ్రీన్ కలర్, సీ గ్రీన్ మీద ఫ్లోరల్ ప్రింట్, చక్కటి సాటిన్ క్రేప్ అండి. సేమ్ ప్యూర్లో నేను 12,000లో మేము జితిలో సేల్ చేసే లాంటివి. ఇది ఇది ప్యూర్ కాదు, బట్ ప్రింట్ ఫ్యాబ్రిక్ ఫీల్ చూడడానికి అలాగే ఉంటుంది, పట్టుకుంటే ఫీల్ అవ్వడానికి. సీ గ్రీన్ మీద కలర్ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ తోటి వస్తుంది. 2000లోనే ఉందండి ఇది కూడా. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. దిస్ వన్ ప్లెయిన్ బ్లౌజ్, ఫ్లోరల్ ప్రింటెడ్. పింక్ కలర్ కూడా బాగా హైలైటెడ్గా కనిపిస్తుంది. 2 డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్స్. ఇందాక చూపించిందేమో ఇంగ్లీష్ షేడ్స్, డార్క్ షేడ్స్. ఇదేమో లైట్ షేడ్స్ అండ్ కలర్ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ తోటి. ఈ శారీ చూడండి, దీన్ని గుర్తుపట్టారా మీరు? మన దగ్గర చాలా డిజైన్స్ చూపించున్నాను అంతకుముందు. సవ్యసాచి కైండ్ ఆఫ్ డిజైన్స్ ఇవి. ఈ వీవింగ్ ముంగా సిల్క్ ఆర్ జార్జెట్ ఏదైనా సరే ఒకసారి దీనికి ఇలాంటి అటాచ్డ్ వర్క్ బార్డర్ తోటి ఉన్నాయి. సవ్యసాచి కైండ్ డార్క్ కలర్, కాంట్రాస్ట్ కలర్. ఇదైతే జూట్ చందేరి అండి. జూట్ చందేరి చాలా ఫ్లెక్సిబుల్గా మీకు సేమ్ బనారసి కడ్డీ జార్జెట్ లాగే ఉంది. అండ్ దీనికి కాంట్రాస్ట్ బార్డర్ కూడా గ్రీన్ విత్ రెడ్ కలర్ చాలా బాగుంది. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. ఇందులో మనము 4000, 6500 ఇన్ని రేట్లలోనే చూపించాము. ఇది వచ్చేసరికి 2200 అండి. 2200లోనే ఉంది. ఈ జార్జెట్ చందేరి అనొచ్చు దీన్ని కొత్తగా, ఎందుకంటే జార్జెట్ ఫీల్ ఉంది, ఒక థ్రెడ్ జార్జెట్ లాగే ఉంది. సో చందేరి ఫ్యాబ్రిక్ లాగా కూడా ఉంది. అండ్ డిజైనర్ పీస్ విత్ ట్రెడిషనల్ టచ్తో ఉందండి ఇది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది. బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ తోటి 2200లో ఉంది. సో ఇవంటి శారీస్ నచ్చి తీసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ మా వెబ్సైట్లో కూడా వీటితో పాటు వేరే శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, చూస్తూ ఉండండి. అండ్ మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు రిపీట్ చేసి చూసి తీసుకోండి. ఎక్స్చేంజెస్ తీసుకోకూడదు, దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.